ఇదేమనుకుంటున్నారా? ఇదే ఆవు యొక్క ఇల్లు. అర్రే ఎంత బాగుంది. బాగుంలా? ఎవరు అనుకుంటున్నారా? మనమే పెయింట్ వేసి అంత చక్కగా వేస్తాం చూడండి. బాగుంలా? బాగా వేస్తాంలా? వీడియో అనుకుంటున్నారా? కేశవ ఒకసారి హాయ్ చెప్పా. ఈవిడే కేశవ వాళ్ళ అమ్మ. దూళ్ళకి బొడ్డి పెడుతున్నా చూడండి. ఇవి మనం ఆవులకి తెచ్చుకునే దానికి వస్తువులు. కేశవ కడుతున్నా చూడండి దూడకి దారాలు. వాళ్ళ అమ్మ కూడా సహాయం చేస్తున్నారు, అది కష్టం లేకుండా. కట్టండి. ఇప్పుడు మనం తెచ్చుకున్న మామిడి ఆకులు, వేపాకు, నెల్లేరి, తంగేడాకు, తెలుపు ఇవన్నీ ఒకటిగా కట్టి దండలా తయారు చేస్తాం. వాటిని దూడలకు ఆవులకు అలంకరిస్తాం. నేను కేశవ బెలూన్ అవుతున్నాను చూడండి. దీనికి ఆవుల కొమ్ములకి బలాన్ని కడతాను చూడండి దండ. ఎంత బాగుంది. ఇప్పుడు బెలూన్ కట్టిన తర్వాత ఇంకా చాలా బాగుంటుంది. దూడ కూడా కట్టేనారు మన్ను. నిలబడు. పిలిచినామంటే కడతా, లేదంటే తీసుకుని పుడతా. ఎర్రే బాగుందిలే. ఇప్పుడు పూజ సమయం. ఆవులను మనం ఇప్పుడు పూజిస్తాం. ఆవులు మనం దేవుళ్ళతో సమానంగా పూజిస్తాం. అంతేకాకుండా ఆవులు గోమాత అని పిలుస్తారు. సాక్షాత్తు లక్ష్మమ్మ వారు. రైతులకు ఏదైనా గొప్ప పండుగ ఉందంటే సంక్రాంతి. అటువంటి గొప్ప పండుగ అయిన మరుసటి రోజు రైతులకు సహాయం చేసిన ముద్దు బిడ్డ అయిన గోవులను మనం పూజిస్తాం. అటువంటి గొప్ప రోజునే కనుమ అంటారు. అందరికీ కనుమ శుభాకాంక్షలు.